ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లేవు. ఇలా మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోయేసరికి ఆ యాజమాన్యం చేస్తున్నవి ఇవాళ విద్యార్థులను వేధించే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీరు హిమాచల్ చూడండి, ఇట్నే ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చింది, అవుట్. హిమాచల్లో అవుట్, ఒక్క హామీ నెరవేర్చలేరు. కర్ణాటక చూడండి, కర్ణాటకలో దివాలా వేసే పరిస్థితి వచ్చింది వాళ్ళ కర్ణాటక పరిస్థితి. ఉచిత బస్సు హామీని కూడా మూసేస్తున్నాడు కర్ణాటకలో. బిచ్చ బతికే పరిస్థితి వచ్చింది. సేమ్ తెలంగాణ రాష్ట్రంలో గదే కాబోతుంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా. కాబట్టి అన్ని బట్టి అనే వీళ్ళు చెప్పేటి అన్ని చెప్పుడు మాటలే అన్నారు కదా. దీపావళి ముందు బాంబులు వెళ్తాం, బాంబులు వెళ్తాం, ఊళ్ళలో చేరుపడకలు వేయలే తప్ప వీళ్ళు తోక బాంబులు తోక పిట్టబాగా పడకలు కూడా వెళ్ళలేదు వీళ్ళ చేతిలో అని మాట్లాడారు. ఇవాళ ఏం బాంబులు వెళ్ళినాయి దీపావళికి? ఇక చూడు, అరెస్ట్ చూడు, ఎగజూడు, అగజూడు అంటే ఒక్కట్లేదు. ఆయన ఫామ్ హౌస్ అన్నారు, 2 రోజులు 24 సంగామ వేసారు, కనీసం నోటీస్ కూడా ఇవ్వాలి. వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వాలి. ఇద్దరు ఒకటే, మళ్ళీ చెప్తున్నా, ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడానికి ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ఇలా ధరణి స్కామ్ ఏమైంది? డ్రగ్స్ కేసు ఏమైంది? కాళేశ్వరం ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? గొర్రెల స్కామ్ ఏమైంది? ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఏమైంది? ఇవి ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేయరు, చేయకుండా మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ సాధిస్తారు ఏదో ఒకటి. మళ్ళీ ఏం చేస్తారంటే కేంద్రం సహకరిస్తలేదు, వీళ్ళు విచారణ కూడా కేంద్రం సహకరించాలట. ఇవాళ గిన్ని హామీలు ఇచ్చిర్రు, ఒక్కటి నెరవేర్చకుండా 1,50,000 పెట్టి మూసి ప్రక్షాళన చేస్తారట. ఈ 1,50,000తోని ఈ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చచ్చు. దీనిలో కమిషన్ రావు కదా, దీనిలో 1,50,000 కూడా మళ్ళీ చెప్తున్నా, 1,50,000 కోట్లు అనేటివి కేవలం వాళ్ళ ఆది నాయకురాలి యొక్క అల్లుని కోసం ఇస్తున్న కాంట్రాక్టర్ 100%. ఆయన కోసం తాపత్రయపడుతున్నారు వీళ్ళు. ఇంత ప్రజలు వ్యతిరేకించినా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ, లేకుంటే 1,50,000 కోట్లతోని ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేయొచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేయొచ్చు. ఇవన్నీ ఇష్టపట్టి 1,00,000 కోట్లతో ఇవాళ మూసి ప్రక్షాళన చేస్తాము అంటే, మూసి పునరుజ్జీవం, ప్రక్షాళన, సుందరీకరణ ఏదో ఒకటి. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. దీన్ని పక్కకు పెట్టి నేను అంటున్నాను, నేను యుద్ధం చేస్తాడు ఇక్కడ తెలంగాణ నుంచి యుద్ధం స్టార్ట్ చేశాడట. దేనికోసం? మోడీ గారిని దింపడానికి. ఇప్పుడు దేనికోసం మోడీ గారిని దింపుతారు అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి అట. అంటే ఒక వ్యక్తిని ప్రధానమంత్రి చేయడానికి ఇంకో ప్రధానమంత్రి ఇస్తారు వీళ్ళు. సంస్థల మీద, ప్రజల కోసమో, దేశ అభివృద్ధి కోసమో, దానికోసం తీసుకోవడం కాదు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మోడీ గారిని తీస్తారట వీళ్ళు. అంటే వీళ్ళ కుట్రలు, వీళ్ళ కుతంత్రాలు ఇద్దరు చూడండి. యుద్ధం కాదు, ఫస్ట్ యుద్ధ ప్రాతిపదన ఇచ్చిన 6 గ్యారెంటీలు ఫస్ట్ అమలు చేయండి. దేనికి యుద్ధం చేస్తారు? 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నందుక, 4 కోట్ల మంది గతంలో ఇండ్లు కట్టించి మళ్ళీ ఇప్పుడు ఇంకా 3 కోట్ల మందికి ఇండ్లు ఇస్తున్నందుక, 25 కోట్ల మంది ప్రజలని వల్ల దారిద్ర్యం నుంచి బయటికి వస్తున్నందుక, పేదరికం నుంచి ఎంఎస్పీ పెంచినందుక, రైతు కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నందుక, ముద్రా లోన్లు ఇస్తున్నందుక, నిన్నగాక మొన్న నిమిడమైనా రోజ్గార్ మేళా పేరుతో 51,000 ఉద్యోగాలు, అపాయింట్మెంట్ ఆర్డర్స్, ఏ అవినీతి స్కామ్స్ ఆరోపణలు లేకుండా నిన్నాక వైజాగ్ లో ఇచ్చేసిన దాదాపు 8 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుక. దేనికి యుద్ధం చేస్తారు మీరు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనుకుంటే అది అసలు ప్రజలకు ఆలోచన లేదు. ప్రధానమంత్రి అయితే కానని చెప్పి రాహుల్ గాంధీ కూడా తెలుసు. పాపం వీళ్ళు రాహుల్ గాంధీ మెప్పు పొందడానికి ఇస్తున్నారు వీడియో. దేశ హితం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా. ఇలా మీదేంది తెలంగాణ రాష్ట్రంలో ఏది ముట్టినా అవినీతినే. గతంలో అవినీతి ప్రభుత్వమే, ఇప్పుడు అవినీతి ప్రభుత్వమే. ఇప్పుడు చేసేది ఒకటే చేస్తారు. ఇప్పుడు ఇక ఇది ఇండ్లు ఇస్తారు. ఆ ఇండ్లు దేనికోసం ఇస్తారని ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము కూడా మొత్తం అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఇస్తారు. కనీసం దాన్ని కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పెడతలేరు. మళ్ళా వీళ్ళు గదే ఇండ్లను పెడతారు. గత బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో కదా వీళ్ళే చెప్తారు. వీళ్ళు గదే చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ కొలికిలియలే,
కేంద్ర ప్రభుత్వం అన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క ఇల్లు ఇయ్యలే. 2,40,000 శాంక్షన్ చేస్తే ఒక్క ఇల్లు ఇయ్యలే. ఇవ్వకుండా నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. ఇన్ని ఇష్టమన్నారు, లబ్ధిదారులు లిస్ట్ ఇవ్వమంటే లిస్ట్ ఇస్తలేరు. అంటే వాళ్ళు వీళ్ళు దొందు ఇద్దరికి బిడ్డలు ఏం తేడా, ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ఇక్కడ నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు. ఒక్క స్కామ్ కేసీఆర్ కుటుంబాన్ని ఇక చూడు, అరెస్ట్ చేస్తారు కావచ్చు, ఇక కేసులు పెడతారు కావచ్చు, కనీసం నోటీస్ ఇచ్చే స్థితి లేదు ఇప్పటికి కూడా ఒక్క కేసులా. ఇప్పుడు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఫామ్ హౌస్ కేసు గురించి మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడక కనీసం నోటీసులు ఇవ్వాలి కదా, అన్న మాట విలువ ఉండాలి కదా. కనీసం నోటీసులు ఇవ్వలే. మంత్రులు ఊకనప్పుడు ఉపన్యాసం ఇచ్చారు కదా, చూడు బాంబులు వెళ్తాయి అంటే ఎక్కడ బాంబులు వెళ్తాయి అంటే 100 చోరాల దూదట్టుకొని కూర్చున్నారు. ఆ సౌండ్ వింటారు ఏమైనా బాగా. హంగామా చేసి